పూర్తిగా 9-10 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుని చివరిగా నిమజ్జనం రోజు చూడడం అంటే చాలా అద్భుతంగా భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్రలో పాల్గొంటారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా లైవ్ లో దృశ్యాలని అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ప్రస్తుతం చూస్తున్నాం ఖైరతాబాద్ గణనాథుడు ముందుకు వస్తున్నటువంటి దృశ్యాలు, అద్భుతమైనటువంటి దృశ్యాలు. స్లోగా భక్తులకు కనిపిస్తూ, భక్తులను ఆశీర్వదిస్తూ కదులుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో కొంత దూరం కదిలారు, 100 మీటర్ల పైనే కదిలాడు. ఒక 6-7 గంటల సమయం వరకు ఈ నిమజ్జన ప్రాంతం ఏదైతే ఉందో ఆ 6-7 గంటల సమయం వరకు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు అని అనుకుంటున్నారు. ఈసారి 1 గంటన్నర ఆలస్యమైంది కాబట్టి 1 గంట అటు ఇటుగా ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ వస్తుంటారు. గత సంవత్సరం అంటే శిరీష ఫస్ట్ అనుకున్న టైం ప్రకారం 1 o'clock వరకు నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాలని చెప్పి భావించారు. బట్ ఒక 1.5 hour ఇంకా కొంచెం మూవింగ్ కొంచెం స్పీడ్ గానే కనిపిస్తుంది కాబట్టి అంతకంటే ముందు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ శోభయాత్రలో భక్త జనాలు వస్తారు కాబట్టి ఆ మూవింగ్ అనేది ఆ టెలిఫోన్ భవన్ వద్దకు వెళ్ళాక కొంత స్లో అవుతుంది. ఆ విషయం కూడా చూసాం. ఎగ్జాక్ట్ గా ఒక 2-2:30 వరకు ఈ నిమజ్జనం పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది శిరీష. ఏదేమైనా కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకెక్కువ భక్తులు ఇక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే టెలిఫోన్ భవన్ దగ్గరికి వెళితే అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. 3 రూట్లు కలిసేటువంటి జంక్షన్ కాబట్టి అక్కడ కూడా చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు గణనాథుని రాక కోసం, ఆ శోభయాత్రలో పాల్గొనడం కోసం. అక్కడికి వచ్చేటువంటి భక్తులకు దర్శనమివ్వడానికి గణనాథుడు కూడా తరలి వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ కూడా ఆతృతగా అక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా కొంత ఇప్పుడు లోపలికి వచ్చినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా చూడడానికి ఇక్కడ నుంచి ఫోన్లో దృశ్యాలను బంధిస్తున్నారు, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా వస్తుంటారు కర్ణాటక నుంచి. సో ప్రస్తుతం అయితే శోభయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది శిరీష్. మహాగణపతి శోభయాత్ర అయితే కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది. యాక్చువల్గా అనుకున్న టైం కంటే 6 o'clock కంటే 1 గంట అటు ఇటుగా స్టార్ట్ అవ్వడం వల్ల ఇది పూర్తయ్యేసరికి కూడా 1 గంట అటు ఇటుగా అవ్వచ్చు, లేకపోతే మూవింగ్ ఫాస్ట్ గా ఉంటే గనక ఇంకొక గంట ముందే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ జనాలు ఎక్కువగా తరలి రావటం చూస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ మూవింగ్ అయితే చాలా స్లోగా ఉంది. కాబట్టి 2-2.5 గంటల ప్రాంతంలో అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.